అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న కొణతాల రామకృష్ణ పరిచయ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీష్ స్వాగతం పలికారు. కార్యాలయం ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంస పాలనకు చరమగీతం పలకాలని జనసేనాని తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా పాటిస్తామని, రాబోయే ఎన్నికల్లో తన గెలుపుకు మీరంతా సహకరించాలని కోరారు. ఉమ్మడి కమిటీలు ఏర్పాటు చేసి ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ కె.బి. నారాయణరావు, అధిక సంఖ్యలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. అసలు ఒక శత్రువులుగా రాజకీయ పార్టీలంటే ఏదో ఫ్రాక్షనలిస్టులుగా, ఒక శత్రువులుగా వాళ్ళు నిర్మూలించాలి అనేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినటువంటి రాష్ట్రంగా పేరు పొందినటువంటి మహానాయకులంతా ఉంది. ఈ రోజు చూస్తే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదు. నేను చూసినంత వరకు, నేను గత 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఈ రకంగా పరిపాలన చేయడం అంటూ నేను చూడలేదు. రాష్ట్రం దౌర్భాగ్యం అని అనుకోవాలి. నేను అప్పుడే నాగజగదీష్ గారు జ్ఞాపకం ఉంటుంది. అప్పుడే నిమిషం చెప్పాను, మీరు ఒక అవకాశం వస్తా ఉన్నారు. ఈ ఒక అవకాశం ఎవరైనా ఒక విషం చొక్కేస్తాను వేసుకో, ఒక్కసారి వేసుకో, తర్వాత అక్కర్లేదంటే వేసుకుంటాం చెప్పండి. అదే మాట చెప్పాను నేను ఆ రోజు కూడా. నేను అందుకే ఆ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాష్ట్రం పరిస్థితి అయితే నేను భవిష్యత్తు చూశాను కాబట్టి ఈ రకంగా ఉండబోతుందని చెప్పే నేను ఎటువంటి ప్రలోభాలకు కూడా లేకుండా, ఎందుకంటే ఆ పాపంలో మూట కట్టుకోదలుచుకోలేదు. నేను అందుకే పదవులు వస్తానన్నా ఏమొస్తానన్నా దూరంగా ఉన్నాను. మన మాజీ ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ దేశ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అయితే 2014 ముందు నుంచి 14 అధికారులకు వచ్చాక కూడా చాలా సందర్భాలు కలవడం జరిగింది. వారు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ పదవులు కూడా వారు కూడా అన్నారు తీసుకుంటాను. కానీ నాకు ఏం పార్టీకి అసలు ఏం చేయకుండా పదవులు తీసుకోవడం అన్నది నాకు వ్యక్తిగతంగా ఇష్టం ఉండేటువంటి విషయం కాదు. అందుకే నేను పదవుల గురించి జాయిన్ అయితే అవుతాను, కానీ దయచేసి పదవులు మట్టుకు తీసుకోవాలి. మీ పార్టీకి ఏదైనా సర్వీస్ చేస్తే మటుకు డెఫినెట్ గా నేను ఆలోచిస్తాను తప్పితే ఇప్పుడు మట్టుకు వద్దు. ఎందుకంటే చాలా మంది కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ చూశాక నాకు గిల్టీగా ఉంటుంది. వాళ్ళకి రావాల్సిన పదవి నాకు వచ్చిందని బాధ ఉంటుంది నాకు. అందువల్ల అప్పుడు ఆ రకంగా అయింది. సరే, ఏ సందర్భమైనా చాలా ఊహాగానాలు వచ్చాయి. నేను ఆల్మోస్ట్ అంతా వచ్చేసాను ఈ పార్టీలోకి అనేటువంటి ఊహాగానాలు కూడా చాలా వచ్చాయి. కానీ కొన్ని కారణాలు చెప్పకూడదు పైకి కూడా. సరే, ఇప్పుడు ఈ రకంగా మళ్ళీ ఈ రోజున్న రాష్ట్రంలో పరిస్థితులు చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా మీలాంటి నాయకులు రావాలి పైకి, ఇటువంటి అన్యాయాలు జరుగుతూ ఉన్నప్పుడు మేము పోరాటం చేస్తున్నాం, ఈ పోరాటంలో మీరు కూడా కలిపి పోరాటం చేస్తే ఇంకా బలం వస్తుంది మనకి, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అని వారు పిలవటం. నాకైతే ఆయన చాలా నిస్వార్థంగా ఆయన పిలిపించారు. పిలిపి కూడా ఇక జరిగిన సందర్భాలు చూస్తూ ఉంటే అది పవన్ కళ్యాణ్ వల్ల పిలుస్తున్నారు చెప్పడం అవసరం లేదు. ఇద్దరు కలిసి ఆ అవకాశం వచ్చి ఉంటుంది. చెప్పండి, ఈరోజు ఈ పొత్తు ఎన్నో కలయిక ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈరోజు మీరు మన స్వాతంత్రం కాదు, ప్రజలు. నేను చాలా కాలం నుంచి తిరుగుతున్నాను ప్రజల్లో, 2-3 సంవత్సరాల నుంచి వింటున్నాను. ఇటువంటి దుష్ట పరిపాలనకు చరమగీతం పాడాలంటే ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తారు? ఇద్దరు నాయకులు కలవాలి, కలిస్తే చాలా బాగుంటుందండి. కలవకపోతే మళ్ళీ దుష్ట పరిపాలన వస్తుంది. మళ్ళీ రాష్ట్రాల వదిలి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇప్పటికే వ్యాపారం వదిలి వెళ్ళిపోయాం, పరిశ్రమల వదిలి వెళ్ళిపోతా ఉన్నాం. అటువంటి పరిస్థితి రావండి, కలిస్తే చాలా బాగుంటుందని ప్రజల్లో కూడా వచ్చింది. ముందు ప్రజల్లో వచ్చింది అట్టగా. ఎందుకంటే ఏ పొత్తైనా విజయవంతం ఎప్పుడు జరుగుతుందంటే మీకు 14 గంట జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ పునరావృతం అవుతా ఉంది. ఇప్పుడు 2024లో ప్రజలు కోరుకున్నారు. ఏ పొత్తైనా విజయవంతం అవడానికి ప్రజలు కోరుకోవాలి. 2 పార్టీల తాలూకా నాయకులు, కార్యకర్తలు వాళ్ళు స్వాగతించాలి. ఇవన్నీ జరిగినప్పుడే ఆ పొత్తు విజయవంతంగా జరుగుతుంది.